కన్యా రాశి. కన్యా రాశి వారికి మీ జీవితం మొత్తం సరిపోయే విధంగా కానీ, మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా మీ లైఫ్ టైం సెటిల్మెంట్ రెమెడీస్తో రావడం జరిగింది. అప్పులకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యత గురించి కావచ్చును, వీటన్నిటి గురించి మీకు అత్యంత అద్భుతంగా మీకు ఈఎంఐలే ఉన్నాయా, లేదా అప్పులే ఉన్నాయా, చేబదులు ఉన్నాయా, ఆరోగ్యం సరిగా లేదా, లేదా ప్రజెంట్గా 2025 ఆగస్టు నుండి చాలా అతలాకుతలంగా ఉంది మీ పరిస్థితి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కాళ్ళ నొప్పులు, కాళ్ళకు దెబ్బలు తాకడాలు, ప్రదేశ మార్పులు, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా చేంజెస్ రావడము, అదేవిధంగా ఇల్లీగల్ అఫైర్స్, ఎవరైనా కొత్త వారు పరిచయం అవ్వడం కానీ, వారితో మాట్లాడడం కావచ్చును, వారితో మాట్లాడినటువంటి విషయాలు ఎవరో చూసి వేరే వారికి చెప్పడం కావచ్చును, భార్యాభర్తలు కలిసి ఉన్నారు, భర్త వేరే వారితో మాట్లాడినట్టుగా అనిపించడం కానీ, చాట్ చెక్ చేయడం కానీ, దొరకడం కానీ, అధికంగా మద్యం ఎక్కువ అవ్వడం కానీ, మద్యం అధికంగా తాగడం కానీ ఈ యొక్క కన్యా రాశి వారు. సో ఇలాంటి సందర్భాలు, ఎవరో మీ జీవితంలోకి కొత్త వారు రావడాలు, కొంత మీకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి రీసెంట్గా వివాహ ప్రయత్నాలలో వివాహం జరిగిన తర్వాత కొంత ఏమైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు మీకు రావడం కావచ్చును. ఇలా ఎన్నెన్నో ఇబ్బందులను చూస్తున్నారు. స్టమక్ రిలేటెడ్, కాళ్ళకు సంబంధించినటువంటివి, కొంత చిన్న జ్వరమే హాస్పిటల్ వెళితే 1,50,000 బిల్లు వస్తుంది. ఇక అది ఇటు తిరగడం అటు తిరగడం, ఇలా డబ్బు హాస్పిటలైజ్డ్ ఖర్చు అవ్వడం కానీ, నిల్వ ధనం ఖర్చు అవ్వడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరుగుతూ ఉన్నవి మీ యొక్క జీవితంలో. మరి ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రతి బుధవారం కూడా విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులను ఏదైనా స్కూల్ దగ్గర పంచడం ద్వారా మీ జీవితంలో ఇంకా ఎదురయ్యే సమస్యలకు స్వస్తి పలకవచ్చు. ఇంకా రేపు పొద్దున ఎదురయ్యేటువంటి సమస్యలకు స్వస్తి అనేటువంటిది పలకవచ్చును. ఇది గమనించుకోదగ్గ విషయము. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో తండ్రి లేని సంబంధాలు అధికంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇతరులను గమనించి అవకాశాలను మీరు ముందుగానే గుర్తించగలరు. ఇతరులు గమనించని విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని, ఇతరులు గమనించని అవకాశాలను మీరు ముందుగానే గుర్తించగలరు. ఇంకా అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే, మీకోసం నేను రాసుకొని వచ్చినటువంటి మీకంటూ ఇవ్వబోయే ట్యాగ్ లైన్ ఏమిటి అంటే, ఇతరులు సమస్య చూసిన చోట నువ్వు పరిష్కారం చూస్తావు. ఇతరులు సమస్య చూసిన చోట మీరు పరిష్కారం చూస్తారు. అంటే ఇతరులు సమస్య అని అనుకున్నటువంటి దాన్ని మీరు పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండడము, లేదా అట్లా కాదు ఇట్లా అని చెప్పడము. మొత్తానికైతే ఎవరైనా సమస్యల్లో ఉండేటువంటి వారికి మీరు ఒక పరిష్కారాన్ని చూపించేటువంటి విధంగా మీ యొక్క ఆలోచన అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నా అర్థం. ఇక అదే విధంగా కన్యా రాశి వారికి కొంతమేర వాము మొక్క అంటారు, మనకు వామ చెట్టు అంటారు కదా, మన వాము అంటుంటారు. అది ఇంట్లో ఉండడం ఎంతో మంచిది. ఆరోగ్యము, బుద్ధి, క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుంది. కన్యా రాశి వారికి నెంబర్ 5, నెంబర్ 3 ఎంతో లక్కీ అని చెప్పడం జరుగుతున్నది. బుధవారము మీకు లక్కీ రోజుగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఎవరైతే ఉన్నారో శ్రీ హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాలను చదవడం కానీ, హయగ్రీవ స్వామి యొక్క అష్టోత్తరాలను చదువుకున్న, ఇందాక చెప్పాము వాము మొక్క, ఇది విద్యార్థులకు పుస్తకాలను పెన్నులను దానం చేయడము ఎంతో అవసరం అని కూడా చెప్పడం జరుగుతున్నది. తప్పకుండా సో హయగ్రీవ స్వామికి సంబంధించినటువంటి ఫోటోను మీ స్క్రీన్ సేవర్ పైన పెట్టుకున్న, హయగ్రీవ స్వామి వారి యొక్క 108 నామాలను చదువుకున్న మీకు అత్యంత శుభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కన్యా రాశి వారికి. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి గత 2.5 సంవత్సరాల నుండి ఎదుర్కొన్న సమస్యలకు ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చును. కానీ ఎవరైతే స్త్రీమూర్తులు ఉన్నారో గర్భ సంబంధిత ఇబ్బందులు కావచ్చును,
కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చును, కొంత ఎదుర్కొనేటువంటి సమస్య అయితే ఉన్నది రాబోయే రోజులలో. చాలా అంటే చాలా 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 జాగ్రత్త. కన్యా రాశి వారికి స్టమక్ రిలేటెడ్, గర్భసంచికి సంబంధించింది కానీ, లేదా కన్యా రాశికి సంబంధించినటువంటి పురుషులకు కొంతమేర ఏవైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో యాక్సిడెంట్స్ కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, ఇలా కొన్ని సమస్యలతో మీరు ఉంటే తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయించుకోండి. ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తుంది. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మైలురాయిలాగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అంతే. ఆల్ ద బెస్ట్.